ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైనా ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటే మీరు చెప్తున్నాను. చాలామంది అడుగుతారు, మరి ఈ వ్యాపారం చేయొచ్చని. చెయ్యి, దుర్వ్యాపారం కాకుండా మంచి వ్యాపారం మీద చెయ్యి. కానీ ఆ మంచి వ్యాపారాన్ని కూడా నీ కష్టానికి తగిన ప్రతిఫలమే తీసుకోవాలే తప్ప అధిక లాభడి కనుక నువ్వు ఎక్స్పెక్ట్ చేసావో ఎదుగుదల కన్నా, చెప్పండి, నీ పతన వ్యవస్థను నీకు నువ్వే గొయ్యి తోకుంటావు ఏమనుకుంటున్నావు. నీ జీతాలు వస్తున్నప్పుడు జాగ్రత్త, నీ గవర్నమెంట్ తరఫున పనిచేస్తున్నప్పుడు జాగ్రత్త, నీ వ్యాపారంలో జాగ్రత్త, నీకు లాభాలు వస్తున్నప్పుడు జాగ్రత్త. ఎదుటోడు ఒక 100 ఇచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతున్నప్పుడు వారితో 100కి లేదు నేను 200 ఇచ్చాను అన్నప్పుడు జాగ్రత్త. మీ ధనం ఏంటో మీకు తెలుసు, మీ కష్టం ఏంటో మీకు తెలుసు, మీ లాభం ఏంటో మీకు తెలుసు. అన్యాయంగా మళ్ళీ చెప్తున్నానండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన డబ్బు ఎప్పుడు ఎదుటోడి దగ్గర ఉండిపోయినా పర్లేదు, కానీ ఎదుటోడిది ఎప్పుడు మన దగ్గర ఉండకూడదండి. ఈ సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు ఇచ్చేలా ఉండాలి. మన డబ్బు దగ్గర ఉండిపోయినా పర్లేదు, పోనీ, కానీ వాడిది ఒక్క రూపాయి పలానా రోజు జేమ్స్